ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగా పవర్ స్టార్ తో బుచ్చిబాబు సినిమా మొదలైంది. కొత్త ప్రాజెక్ట్ ని ఫిల్మ్ టీమ్ లాంచ్ చేసింది. మెగాస్టార్ చిరు, డైరెక్టర్ శంకర్, ఆస్కార్ అచీవర్, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాల సమక్షంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ లైన్ ని అఫీషియల్ గా ఓటీటీ సంస్థే రివీల్ చేసిందంటున్నారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ కి అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వానికి మధ్య ఎన్నికల నేపథ్యంలో జరిగే వార్ గేమ్ చేంజరట. ఈ స్టోరీ లైన్ ఓటీటీ సైట్లో ఉండటంతో ఇది లీక్ కాదు, బేసిక్ గా ప్రతి మూవీ ప్లాట్ గురించి ఇచ్చే హింట్ అనేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన వైఫ్ ఉపాసన, కూతురు క్లింకారతో బీచ్ లో చేసిన సందడి వైరల్ అయింది. వైజాగ్ బీచ్ లో సరదాగా గడిపిన వేళ్ల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ నెల 27న బర్త్డే స్పెషల్ గా గేమ్ చేంజర్ టీజర్ ని రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. విజయ్ దేవరకొండ కొత్త మూవీ కన్ఫర్మ్ అయింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరి మూవీ చేయబోతున్న తను మరో సినిమాకి కమిట్ అయ్యాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ తో రౌడీ స్టార్ సినిమా ఫిక్స్ అయిందట. కాలీవుడ్ స్టార్ విక్రమ్ తో పారంజిత్ తీసిన మూవీ తంగ్లాన్ ఈ సినిమా విడుదల మేలో ప్లాన్ చేశారు. మే 17న ఈ మూవీ విడుదల వచ్చని తెలుస్తోంది. నటసింహం బాలయ్యతో బాబీ తీస్తున్న సినిమాలో హీరో డ్యూయల్ రోల్ అంటున్నారు. ఉగాదికి కొత్త ప్రోమో రాబోతోంది. ఇక దసరాకు సినిమా రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. సమంత, వరుణ్ ధావన్ కాంబోలో తెరకెక్కిన సిటీడెల్ రీమేక్ హనీ బన్నీగా రాబోతోంది. టైటిల్ వైరల్ అయింది. ఇక ఈ వెబ్ సిరీస్ కి సమంత ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్త వైరల్ అయింది. ఇండియన్ క్రికెటర్ అశ్విన్ కి గుంటూరు కారం నచ్చినట్టుంది. ఈ మూవీ చూడకపోతే చూడమంటూ శ్రీలీల డాన్స్ ఎరగదీసిందన్నాడు. మహేష్ మంచి డాన్సర్ అంటూ మెచ్చుకున్నాడు. ఇక చూడని వాళ్లుంటే చూడండి అంటూ తను చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.